ఈ వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ అయిన ఒక విషయం చూడబోతున్నాం. ఇది ఒక వ్లాగ్. అదేమిటంటే జీసస్ లాస్ట్ సప్పర్. దీన్ని ఎవరు వేశారంటే గొప్ప ఆర్టిస్ట్ లియోనార్డో డా వించి. అవునండి, అదే జీనియస్ ఈ మాస్టర్ పీస్ వేశాడు. హలో అందరికీ నమస్కారం. మా ఛానల్ మధురై కపుల్ ఇన్ యుఎస్ఏ తెలుగుకి స్వాగతం. జీసస్ లాస్ట్ సప్పర్. ఇది ఒక డైనింగ్ హాల్లో ఉంది. ఆయన ఆ రూంలోకి వెళ్లి డైరెక్ట్గా వాల్ మీదే ఈ పెయింటింగ్ వేశాడు. చూడటానికి అచ్చం స్వర్గంలా ఉంటుంది. ఎవరైనా లోపలికి వెళ్లి ఫ్లాష్తో ఫోటో తీయాలంటే అనుమతించరు. ఎందుకంటే ఫ్లాష్ వల్ల పెయింటింగ్ డ్యామేజ్ అవుతుంది, కలర్స్ ఫేడ్ అవుతాయి. అందుకే స్ట్రిక్ట్గా నో. మీరు ఆ పెయింటింగ్ చూస్తే అది లైవ్లా అనిపిస్తుంది, జీవంతో కదులుతున్నట్టు. ఒక లివింగ్ ఫిలాసఫీలా ఉంటుంది. నిజంగా ఫీల్ అవ్వాలంటే మీరు చూసేయాలి. మొత్తం 12 మంది డిసైపుల్స్, అందరూ ఫుల్ లెంగ్త్లో డీటెయిల్డ్గా ఉన్నారు. జీసస్ లాస్ట్ సప్పర్. ఈ పెయింటింగ్లో జీసస్ మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? అతను చెబుతున్నాడు, మీలో ఒకరు నన్ను ద్రోహం చేయబోతున్నారు అని. ఆ మాట చెప్పగానే అందరి ముఖాల్లో ఎక్స్ప్రెషన్స్ ఒక్కసారిగా మారిపోతాయి. అద్భుతంగా క్యాప్చర్ చేశారు. లియోనార్డో డా వించి ఈ సీన్ని పర్ఫెక్ట్గా వేశాడు. ఆ ఒక్క మాటతోనే అందరి రియాక్షన్ మారిపోతుంది. చూడటానికి సూపర్గా ఉంటుంది. ఇది ఎంత అందమైన పెయింటింగ్ అంటే చెప్పలేం. ఇదే లియోనార్డో డా వించి మోనాలిసా కూడా వేశాడు. ఇటలీకి చెందినవాడు, ప్రపంచం మొత్తం ఫేమస్. నిజంగా జీనియస్. ఈ వీడియోలో నా హస్బెండ్ ఈ పెయింటింగ్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు బాగా అర్థమవుతుంది. దీని వెనుక స్టోరీ చాలా అద్భుతంగా ఉంటుంది. వింటే షాక్ అవుతారు. కొద్దిసేపు మీరు ప్రపంచం మర్చిపోతారు. మేము అక్కడి నుంచి బయటకు వచ్చేటప్పుడు పూర్తిగా సైలెంట్గా నిలబడ్డాం. అంత పవర్ఫుల్. ఈ వీడియో తప్పక చూడాలి. మా గైడ్ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను రికార్డ్ చేశాను. సైడ్ నుంచి పెయింటింగ్ చూస్తే ఒక విషయం గమనిస్తారు. మధ్యలో ఎవరూ బ్లాక్ చేయరు. క్లియర్గా కనిపిస్తుంది. జీసస్ సెంటర్లోనే ఉంటాడు, చాలా క్లియర్గా. చాలామంది ఆర్టిస్టులు లాస్ట్ సప్పర్ను వాళ్ల ఇమాజినేషన్ ప్రకారం వేశారు. బైబిల్లో చెప్పినట్టు జీసస్ చివరి భోజనం, చివరి మాటలు చూపించారు. కానీ వాళ్ళు తమ స్టైల్లో వేశారు. కొందరు రౌండ్ టేబుల్ దగ్గర అందరూ కూర్చున్నట్టు కూడా వేశారు. కానీ ఆ పెయింటింగ్స్లో లైఫ్ అనిపించదు. ఒక్కసారి ఆలోచించండి. ఒక లీడర్, నేను రేపు చనిపోతాను, మీలో ఒకరు నన్ను ద్రోహం చేస్తారు అన్నా ఎలా రియాక్షన్ ఉండాలి? ఏ ఫీలింగ్స్ రావాలి? ఆ పాత పెయింటింగ్స్లో అది కనిపించదు. కేవలం కూర్చుని మాట్లాడుతున్నట్టు మాత్రమే ఉంటుంది. అందుకే అవి అంత ఫేమస్ కాలేదు. కానీ లియోనార్డో డా వించి వేసింది మాత్రం ఆ క్షణాన్ని నిజంగా పట్టుకుంది. అందుకే ప్రపంచ ఫేమస్ అయింది. అతను కేవలం పెయింటర్ కాదు, సైంటిస్ట్, ఇంజనీర్, మల్టీ టాలెంటెడ్ జీనియస్. అందుకే అతని పెయింటింగ్ అన్నింటికంటే ప్రత్యేకం. ఈ పెయింటింగ్లో జీసస్ని సెంటర్లో పెట్టి 12 మంది డిసైపుల్స్ని 3 గ్రూపులుగా విడగొట్టాడు. ఇప్పుడు సెంటర్లో ఉన్న జీసస్ని చూడండి. చాలా కామ్గా చెబుతున్నాడు, మీలో ఒకరు నన్ను ద్రోహం చేస్తారని. అతని పోజ్ ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. తల నుంచి చేతుల వరకు ట్రేస్ చేస్తే ట్రయాంగిల్లా కనిపిస్తుంది. అంత పెద్ద విషయం చెప్పినా అతని ముఖంలో పీస్ ఉంటుంది. ముందే తెలుసుకున్నట్టుగా అంగీకరించిన శాంతి. జీసస్ రైట్ సైడ్, పెయింటింగ్ లెఫ్ట్ సైడ్ లో ఒక గ్రూప్, థామస్, జేమ్స్, ఫిలిప్. థామస్ ప్రశ్నిస్తాడు, జేమ్స్ షాక్లో ఉంటాడు. ఫిలిప్ తన చేతులు ఛాతీ మీద పెట్టుకుని నేనా అన్నట్టుంటాడు. చాలా అందంగా వేశారు. ఫిలిప్ కుర్చీ నుంచి లేచినట్టే కనిపిస్తాడు. వాళ్ల ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ అన్నీ వేర్వేరు, నేచురల్గా ఉంటాయి. తర్వాతి గ్రూప్, మాథ్యూ, జూడాస్ థాడియస్, సైమన్. మాథ్యూ జీసస్ వైపు చూపిస్తూ విన్నారా అన్నట్టుగా ఇతరుల్ని చూస్తాడు. చివరిలో సైమన్ కన్ఫ్యూజ్గా ఉంటాడు. జూడాస్ థాడియస్ కూడా షాక్తో చూస్తాడు. వాళ్ల బాడీ లాంగ్వేజ్ చాలా డీటెయిల్డ్గా ఉంది, ముఖ్యంగా మాథ్యూ, సైమన్. ఈ ఎమోషన్ని ఇలా క్యాప్చర్ చేసిన పెయింటర్ ఇంకొకరు లేరు.
అందుకే ఇది ప్రపంచ ఫేమస్ అయింది. జీసస్ మరోవైపు ఇంకో గ్రూప్, జేమ్స్, ఆండ్రూ, ఇంకొక డిసైపుల్. ఆండ్రూ చేతులు పైకి ఎత్తి నేను కాదు అన్నట్టుంటాడు. మిగతా వాళ్ళు ముందుకు వంగి జీసస్ వైపు చూస్తారు. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, పోజ్ చాలా లైవ్గా ఉంటాయి. చివరి గ్రూప్, జూడాస్, పీటర్, జాన్. అందరికీ తెలుసు జూడాస్ ద్రోహం చేయబోతున్నాడని. పెయింటింగ్లో జూడాస్ కొంచెం లోపలికి తగ్గినట్టు కనిపిస్తాడు, తల దాచుకున్నట్టుగా. అతని ముఖం డార్క్గా ఉంటుంది, చేతిలో చిన్న బ్యాగ్ ఉంటుంది, 30 వెండి నాణేలు తీసుకున్నట్టు సింబల్. జాగ్రత్తగా చూస్తే మిగతా 11 మంది తలలు ఒక లెవెల్లో ఉంటాయి, జూడాస్ మాత్రం కొంచెం డిఫరెంట్. అతని ఎక్స్ప్రెషన్ కూడా షాక్లో ఉండదు. దగ్గరలో ఉప్పు పడినట్టు కూడా చూపించారు. అది ద్రోహానికి సింబల్ అంటారు కొంతమంది హిస్టోరియన్స్. జీసస్ పక్కన కూర్చున్న జాన్ చాలా సాడ్గా ఉంటాడు. పీటర్ ఫోకస్తో చూస్తాడు. అందరూ తమ తమ రియాక్షన్ చూపిస్తారు, కానీ జూడాస్ మాత్రం తలదించుకుని ఉంటాడు. మొత్తం కంపోజిషన్ మైండ్ బ్లోయింగ్. మేము చెప్పింది చిన్న భాగమే. మేము అక్కడికి వెళ్లి ఈ పెయింటింగ్ని ప్రత్యక్షంగా చూసినప్పుడు చాలా అద్భుతంగా అనిపించింది. పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం పడుతుంది. నేను ముందు కూడా ఈ పెయింటింగ్ చూశాను. నేను కాథలిక్ స్కూల్లో చదివాను కాబట్టి స్కూల్లో, ఫ్రెండ్స్ ఇంట్లో చూశాను. కానీ ఇంత డీప్గా అర్థం కాలేదు. అక్కడికి వెళ్లి చూసిన తర్వాతే ఈ పెయింటింగ్ లైఫ్గా అనిపించింది. ఇది ఒక మ్యూరల్, వాల్ మీద డ్రై టెక్నిక్తో వేసింది. ఇది డైనింగ్ హాల్లో ఉంది. సుమారు 500 ఏళ్ల పాత పెయింటింగ్ ఇది. ఇప్పటికీ అలాగే ఉంది. మధ్యలో కొంచెం డ్యామేజ్ అవ్వడంతో 30 ఏళ్ల క్రితం రీస్టోరేషన్ చేశారు. ఆ హాల్లోకి వెళ్లగానే ఒక వేరే ఫీలింగ్ వస్తుంది, చెప్పలేం. మేమిద్దరం చూసినప్పుడు నిశ్శబ్దంగా నిలబడ్డాం. తర్వాత చిన్న చిన్న గ్రూపులుగా బయటకు పంపారు. తర్వాత మా గైడ్ హిస్టరీ, రీస్టోరేషన్ అన్నీ వివరంగా చెప్పారు. మేము అన్నీ విన్నాం. అది జీవితాంతం మర్చిపోలేం. So interesting. His mouth in this way. It's just. I don't know. Yes. Right. Yes, Exactly. As we do. This is the point. Leonardo, I could say, control. He's able to know how our muscles, our face, our eyes, our body act depending on the difference. I told you, this La Sapar was disruptive, changed completely the story of the art. I can show you this other La Sapar painted 10 years before by a giant Italian painter, Domenico Ghirlandaio, that painted it in a convent, in a refectory, similar situation. Today it's a museum, the Museum of San Marco in Florence. For sure Leonardo knew it, but it was how the La Sapar were painted by the majority of the painters. And so immediately you can see we have the apostles seated as single people, right? They are not, we have single people, quite still, no interaction, no groups of people that are actually. మేము మిలాన్ వెళ్లి ఈ పెయింటింగ్ చూసిన ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. నేను తెలిసినంత వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మా గైడ్ చెప్పిన కొంత భాగం కూడా మీకోసం పెట్టాం. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాం. మాకు చాలా నచ్చింది. ఈ స్టోరీ చాలా అద్భుతం. మీరు వినే ఉంటారు, కానీ ఇలాగే కాకపోవచ్చు. మా వెంట చూసి ఎంజాయ్ చేసినందుకు థ్యాంక్స్. మీకు నచ్చితే మా ఛానల్ మధురై కపుల్ ఇన్ USA తెలుగుని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.